వెల్కమ్ టు ఎస్డివి న్యూస్. నా పేరు జయశ్రీ. బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్. భారతదేశం గర్వపడేలా రాజధానిని నిర్మిస్తాం. బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు. మాధవదార కొండపై కార్చిచ్చు, మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. త్వరలోనే విశాఖ సౌత్ కోస్ట్ రైల్వే జోన్. సిరిపురంలో డెక్ భవన్లో కార్యాలయాన్ని పరిశీలించిన ఎంపీ శ్రీభరత్. పేదలు నివసించే ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ నిధులతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. పెందుర్తి ఏకలవ్య కాలనీలో పబ్లిక్ టాయిలెట్స్, బోరుబావిని ప్రారంభించిన సిజిఎస్టీ కమిషనర్ ఆనంద్ కుమార్. అమరావతి భారతదేశం గర్వపడేలా రాజధాని రూపుదిద్దుకుంటుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబులు చెప్పారు. అమరావతిలో 15 బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అమరావతిలో 15 బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు. 1334 కోట్లతో ఈ కార్యాలయాలను నిర్మించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తదితరులు హాజరయ్యారు. బ్యాంకులు, బీమా సంస్థలు తమ ప్రాంతీయ కార్యాలయాలను అమరావతిలో ఏర్పాటు చేయడంతో పాటు రైతులకు ఇదోతదంగా సేవలందించాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. కేవలం కిసాన్ క్రెడిట్ కార్డులతో సరిపెట్టకుండా రైతులు పండించే పంటలకు ఇతోధికంగా రుణాలు మంజూరు చేయాలని సూచించారు. రైతుల భాగస్వామ్యంతోనే కొత్త అమరావతి నిర్మాణం జరుగుతుందని, వారికి ఎటువంటి సమస్య లేకుండా చేయాల్సిన బాధ్యత బ్యాంకింగ్ వ్యవస్థపై ఉందన్నారు. రాయలసీమలో 9 జిల్లాలను ఉద్యానవన పంటలకు కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. భారతదేశంలో 25 కోట్ల మంది పేదల ఆదాయ వనరులు పెంచి వారి ఆర్థిక పరిపుష్టి కల్పించామని మంత్రి తెలిపారు. మహారాష్ట్ర నుంచి అరటి పండ్లు, తమిళనాడు నుంచి కొబ్బరి ఎగుమతులతో రైళ్లు ముంబై, ఢిల్లీలకు వస్తున్నాయంటే ఉద్యానవన పంటల ఉత్పత్తి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. రిక్వెస్ట్ ద బ్యాంక్స్, ఆంధ్రప్రదేశ్ ఒక స్ట్రెంగ్త్ ని అర్థం చేసుకొని మనం బ్యాంకింగ్ ఫంక్షన్స్ ఉండాలి. It cannot be that you've come here, you set up branch, all right, you've got a regional headquarters. అది మాత్రం చాలదు. ఈ క్యాపిటల్ నిర్మాణం చేయడంలో రైతులు ఒక భాగం, పెద్ద త్యాగం చేసిన భాగం, అది మనం మరచిపోలేం. కొత్త అమరావతి అంటే ముందు మనకు గుర్తు వచ్చేది రైతులే. సో బ్యాంకింగ్ సెక్టర్ నుంచి ఇవాళ ఇక్కడ వచ్చిన వాళ్ళు, ఇన్సూరెన్స్ కంపెనీస్ వచ్చిన వాళ్ళు ముందుగా రైతులకి సమస్య లేకుండా బ్యాంకింగ్ని అందించడం మీ బాధ్యత. అది ఒక కృషి కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఇచ్చే లోన్స్ మాత్రం కాదు. ఇవాళ చీఫ్ మినిస్టర్ గారు ఇప్పుడు కోరిక పెట్టినప్పుడు రాయలసీమలో ఉన్నటువంటి 9 డిస్ట్రిక్ట్స్లో హార్టికల్చర్ హబ్ క్రియేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను అంటున్నారు. అది ఆ 9 డిస్ట్రిక్ట్కి పరిమితం అవ్వదు, దాని ఇంపాక్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్లో ఉంటాయి. సో బ్యాంక్స్ విల్ హ్యావ్ టు థింక్ అ ఫ్రెష్. ఇవాళ దేశం వ్యాప్తంగా వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నిటికీ డిమాండ్ ఎంత పెరుగుతుందంటే బికాస్ మిడిల్ క్లాస్ ఆస్పిరేషన్స్ ఆర్ బికమింగ్ బిగ్గర్. అబౌవ్ పావర్టీ లైన్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు సీరియల్స్ ఎంత తింటున్నారు, అన్నం బియ్యం దొరుకుతుందా వాళ్ళకి, గేహం వీట్ దొరుకుతుందా అని చూస్తారు. ఇవాళ అది కాకుండా 25 crore పీపుల్ని మనం పావర్టీ నుంచి పైకి తీసుకొచ్చాం. 2028 నాటికి అమరావతిలో నిర్మాణాలన్నీ పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. అమరావతిని నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని, భారతదేశం గర్వపడేలా రూపుదిద్దుకుంటుందని ధీమాను వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి గారు వచ్చి పనులన్నిటికీ పునఃప్రారంభం చేశారు. పనులు కూడా స్పీడ్ అందుకున్నాయి. 2028కి పూర్తిగా, మార్చికి పూర్తిగా
కంప్లీట్ చేసేట్టుగా దానికి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అయితే ఈరోజు ఈ పనులు జరుగుతున్నాయంటే దానికి కారణం ఇక్కడున్న ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు అని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఒక ఇంపాసిబుల్ థింగ్ ప్రారంభించాం. పనులు స్పీడప్ చేసే సమయంలో గవర్నమెంట్ పోయింది. 5 ఏళ్ళు విధ్వంసం జరిగింది. మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక మాటలో చెప్పాలంటే మాకంటే స్పీడ్గా 15,000 కోట్ల రూపాయలు అమరావతికి డబ్బులు ఇవ్వడమే కాకుండా పన్నులు ప్రారంభించమని భరోసా ఇచ్చిన వ్యక్తి నిర్మలా సీతారామన్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి ఈరోజు మీరు చూస్తే 15 బ్యాంకులు, వివిధ బీమా సంస్థలు 1334 కోట్లతో ఈరోజు ఇక్కడ ఫౌండేషన్లు వేసుకున్నాం. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ బ్యాంకర్స్, nowhere in the country there is a financial city. Only financial district I created in Hyderabad long back. This is another financial city I am creating. This is the first of its kind, one place, all banks. And also financial institutions are coming here. రాజధాని రైతులకు క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు మరో 2 ఏళ్లు పొడిగించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రి సీతారామన్ను కోరారు. ఈ సందర్భంగా అమరావతి నిర్మాణానికి 34,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. విశాఖ మాధవధార అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో కొండంతా మంటలు వ్యాపించాయి. భారీ ఎత్తున పొగ అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గోపాల్పట్నం వీఆర్ఓ రవి ఘటనా స్థలానికి చేరుకొని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మంటలను అదుపులో చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నేను ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం వీఆర్ఓగా పనిచేస్తున్నాను. గోపాలపట్నం మండలం మాధవదార్ విలేజ్. నా విధుల్లో భాగంగా ఈరోజు ల్యాండ్స్ వెరిఫికేషన్ చూడగా ఇక్కడ మంటలు స్టార్ట్ అయ్యాయి. ఈ మంటలు స్టార్ట్ అయ్యి అలా కొండకు అంటుకుంటుంది. కొండకు అంటుకొని ఈ కింద చాలా పెద్ద మాధవదార్ విలేజ్ అంతా ఉంది. ఇటువైపు అంతా ఎండిపోయిన మొక్కలు, చెట్లు అన్నీ పడి ఉన్నాయి. ఇవి కానీ అంటుకుంటే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. నేను వెంటనే ఫైర్ స్టేషన్ వాళ్ళకి ఫోన్ చేసి, మీడియా వాళ్ళకి కూడా ఫోన్ చేసి ఈ విషయాన్ని తెలియపరిచాను. మీడియా వాళ్ళు, ఫైర్ వారు వీళ్ళందరూ వచ్చి దీన్ని ఆపడం ప్రయత్నిస్తున్నారు. ఇంకా అవుతుంది. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యాలయాల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ముడసలోలో 50 ఎకరాల విస్తీర్ణంలో జోన్ ప్రధాన కార్యాలయం నిర్మిస్తున్నారు. అప్పటి వరకు సిరిపురంలో విఎంఆర్డీఏ డెక్ భవనంలో తాత్కాలిక జోన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని ఎంపీ శ్రీభరత్ పరిశీలించారు. విశాఖ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రకటించిన తర్వాత జీఎంను రైల్వే బోర్డు నియమించింది. ముడసలోలో 50 ఎకరాల స్థలంలో జోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. తాత్కాలికంగా జోన్ కార్యాలయానికి సిరిపురంలో విఎంఆర్డీఏ డెక్ భవనంలో 6-7 అంతస్తులను తీసుకున్నారు. సుమారు 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ డెక్ను విశాఖ ఎంపీ శ్రీభరత్, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ పరిశీలించారు. విశాఖ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యాలయం డెక్లో త్వరలోనే ప్రారంభమవుతుందని ఎంపీ భరత్ తెలిపారు. 250 మంది ఉద్యోగులు ఇందులో పనిచేస్తారని, వారిలో 100 మంది అధికారులు కాగా 60 మంది జాయింట్ సెక్రటరీ కేటగిరీలో నియమితులయ్యారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రైల్వే మంత్రిని ఆహ్వానిస్తున్నామని ఎంపీ తెలిపారు. ఇది కాకుండా విశాఖ రైల్వే స్టేషన్ను 14 ప్లాట్ఫామ్లకు పెంచుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే 3వ రైల్వే లైన్ నిర్మాణ పనులు 400 కోట్లతో జరుగుతున్నాయని, మరో 300 కోట్లు కేటాయించాల్సిందిగా రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు కూడా పంపించామన్నారు. విశాఖ రైల్వే స్టేషన్ ఫ్రంట్ ఎలివేషన్ మోడ్రన్గా మార్పు చేసి ఎయిర్పోర్ట్ మాదిరిగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ విఎంఆర్డీఏ ద డెక్ బిల్డింగ్లో కొత్త రైల్వే జోన్ వాళ్ళ ఆఫీస్ రెనోవేషన్ ఎక్కడి దాకా వచ్చిందని చూడడానికి రావడం జరిగింది. ఫ్లోర్ 6, ఫ్లోర్ 7లో
రైల్వే జోన్కి ఇక్కడ కేటాయించడం జరిగింది, ఇంచుమించు 40,000 స్క్వేర్ ఫీటు. ఎందుకంటే వాళ్ళ పర్మనెంట్ జోన్ బిల్డింగ్ వాళ్ళ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. వాళ్ళ అంచనా ప్రకారం February-March 2027లో అది పూర్తవుతుంది. కాబట్టి దాని లోపల జోన్ నోటిఫికేషన్ అయ్యి జోన్ ప్రారంభించాలి, దానికి ఒక ఆఫీస్ కావాలని ఆల్మోస్ట్ ఒక సంవత్సరం క్రితమే అడగడం జరిగింది. సో అది VMRDA డెక్ ఇచ్చిన తర్వాత వాళ్ళు లాస్ట్ ఒక 4-5 months ఈ రెనోవేషన్ చేస్తున్నారు. మంచి షేప్కి వచ్చింది. 6వ ఫ్లోర్, 7వ ఫ్లోర్ కూడా 4 రోజుల్లో పూర్తయిపోతుంది. అయితే ఇప్పుడు జోన్ నోటిఫికేషన్ ఈ ఆఫీస్తో పాటు జరగడం, లేకపోతే ఈ ఆఫీస్ ప్రారంభించేసిన కొద్ది వారాల్లో జరగడం అనేది జరుగుతుంది. గతంలో కూడా నేను చెప్పాను ఏంటంటే జోన్ నోటిఫికేషన్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ టెక్నికల్ డీటెయిల్స్. ఎందుకంటే డివిజన్స్ కూడా మారుతున్నాయి. ఉన్న డివిజన్ కూడా ఇక్కడ వాల్టేర్ని మనం 2 డివిజన్స్గా మారబోతుంది. కాబట్టి ఆ ప్రాసెస్లో ఎక్కడ ఒక డీటెయిల్ మిస్ అయ్యి దానివల్ల రేపు కమ్యూనికేషన్ గ్యాప్, దానివల్ల ఏదన్నా అనుకోరానిది జరిగితే మళ్ళీ అందరం పశ్చాత్తాపడాలి. కాబట్టి అతి జాగ్రత్తగా చేస్తున్నారు. వి అప్రిషియేట్ దట్. కానీ అది చేస్తూ ఎంత వేగంగా చేయగలిగితే అంత వేగంగా నోటిఫికేషన్ చేస్తే ఇక్కడ HODs ఆఫీసర్సు అందరు ఇక్కడ అప్లై చేసుకొని రావడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. మనకి ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ GMకి సెక్రటరీ, DGM కూడా ఆయనే హోల్డ్ చేస్తున్నారు పొజిషన్. ఆయన చెప్పడం 250 మంది ఈ ఆఫీస్లో పనిచేయబోతున్నారు అని. అండ్ వాళ్ళల్లో ఇంచుమించు 100 మంది ఆఫీసర్ కేటగిరీ అండ్ ఒక 60 మంది జాయింట్ సెక్రటరీ క్యాడర్కి చెందిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఆఫీస్ మన జోన్కి. సో త్వరలో దీన్ని ప్రారంభిస్తాము. బహుశా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ కూడా వర్చువల్గా, ఫిజికల్గా కాకపోతే వర్చువల్గా కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. రైల్వే స్టేషన్లో అత్యాధునిక సదుపాయాలు కల్పిస్తున్నామని ఎంపీ వెల్లడించారు. డిసెంబర్ 1 నుండి 19వ తేదీ వరకు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలు ప్రస్తావిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ అభియాన్ నిధులతో పేదలు నివసించే వార్డుల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం ఆనందంగా ఉందని CGST గుంటూరు కమిషనరేట్ కమిషనర్ పి. ఆనంద్ కుమార్ అన్నారు. స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా పెందుర్తి ఏకలవ్య కాలనీలో ఆధునీకరించిన 6 పబ్లిక్ టాయిలెట్స్, బోరుబావిని ప్రారంభించారు. స్వచ్ఛ భారత్ అభియాన్ను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రధాని మోడీ దీనిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. స్వచ్ఛతా నిధులను పలు కేంద్ర ప్రభుత్వ శాఖలకు అప్పగిస్తూ గ్రామాలు, మురికివాడల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు CGST కమిషనరేట్ విశాఖ జోన్ ఆధ్వర్యంలో పెందుర్తి ఏకలవ్య కాలనీలో మౌలిక వసతుల కల్పన చేపట్టారు. ఈ కార్యక్రమానికి CGST కమిషనర్ ఆనంద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిప్యూటీ కమిషనర్ అరవింద దాస్, జాయింట్ కమిషనర్ కునాల్ కుమార్ స్థానికులతో కలిసి ఆధునీకరించిన 6 సామాజిక మరుగుదొడ్లు, బోరుబావిని ప్రారంభించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కమిషనర్ ఆనంద్ కుమార్ మాట్లాడారు. స్వచ్ఛ భారత్ అభియాన్ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని అన్నారు. గతంలో వినియోగం లేకుండా ఉన్న పబ్లిక్ టాయిలెట్లను 2.5 లక్షల వ్యయంతో ఆధునీకరించి వాటర్ ట్యాంకును కూడా ఏర్పాటు చేశామని అన్నారు. దీంతో పాటు బోరుబావిని కూడా ప్రారంభించామని చెప్పారు. స్థానికులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛతా నిధులతో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని అన్నారు. కమిషనర్ ఆనంద్ కుమార్ పెద్ద ఎత్తున మౌలిక వస్తువుల కల్పనకు నిబద్ధతతో కృషి చేస్తున్నారని డిప్యూటీ కమిషనర్ అరవింద దాస్, జాయింట్ కమిషనర్ కునాల్ కుమార్లు తెలిపారు. కట్టి అది వాడకంలో లేక, నీటి సౌకర్యం లేక, వాడకంలో లేకపోతే అది గుర్తించి మా ఆఫీసర్ విద్యాసాగర్ గారని అసిస్టెంట్ కమిషనర్ రిటైర్ అయ్యారు, ఆయన మాకు ఐడియా ఇచ్చారు. సో దాన్ని మరి ఆ ప్రాజెక్ట్ని తీసుకుని బోర్వెల్ ఇక్కడ తవ్వించి 240 అడుగులు బోర్వెల్, తర్వాత ఇక్కడ హ్యాండ్ పంప్ ఉంది, తర్వాత వాళ్ళకి ఈ పైప్స్ కూడా ట్యాప్లో తిప్పితే వాటర్ వచ్చే సౌకర్యం టాయిలెట్లో గడ్డించి ఆ టాయిలెట్లకు ఇచ్చి, ఆ తర్వాత టాయిలెట్స్ కూడా కంప్లీట్గా రెనోవేట్ చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలు, ఎంతమంది కుటుంబాలు ఉంటారమ్మా, 150 కుటుంబాలు మరి వీటిని ఉపయోగించుకునే సౌకర్యం కల్పించారు. ఇక్కడ పార్వతీపురంలో ఒక 10 టాయిలెట్స్ కావాలని అక్కడ లోకల్ ఎమ్మెల్యే అడిగినారు. ఆయనకి ఏం చెప్పానంటే పొలిటికల్ గా మేము రియాక్ట్ కాము, రెస్పాండ్ కాము, కమిషనర్ చేత మున్సిపల్ కమిషనర్ కనుక నాకు రిప్రజెంట్ చేయడం జరిగింది. సో అక్కడ 10 టాయిలెట్స్ కట్టించబోతున్నాం.
चीज़ों में, बड़ी बड़ी चीज़ों में, और इसके आगे इसको रख रखाव करने में, इसको मेंटेन करने में, तो ये सब बेकार हो जाएगा। इसलिए आप सबको मेरा बहुत सारा अभिवादन, और उम्मीद करता हूँ कि आगे 1 साल बाद, 2 साल बाद जब भी मौका लगे मैं यहाँ आऊँ तो ये इसी तरह सुंदर दिखे। इसके साथ ही मैं जो हमारी इम्प्लीमेंटिंग एजेंसी है JBMC, उनका भी बहुत बहुत धन्यवाद करना चाहूँगा, क्योंकि थोड़ा कम टाइम दिया हमने इन्हें। స్వచ్ఛ భారత్ అభియాన్ ద్వారా గ్రామాలు మురికివాడల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. పరిశుభ్రతకు ప్రాధాన్యతనిచ్చినప్పుడే గాంధీజీ ఆశించిన కళ సాకారమవుతుందని వక్తలన్నారు. కార్యక్రమంలో CGST అధికారులు, సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. పీసా 1996 చట్టం వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని డిసెంబర్ 23, 24 తేదీల్లో విశాఖ వేదికగా పీసా మహోత్సవ్ వేడుకను నిర్వహిస్తున్నట్లు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ ముక్తా శేఖర్, ఏపీ పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ్లు వెల్లడించారు. స్థానిక హోటల్లో సమావేశాన్ని నిర్వహించారు. వేదికల గుర్తింపు, ప్రాథమిక అంశాలపై కేంద్ర రాష్ట్ర అధికారుల బృందం చర్చించింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. పీసా మహోత్సవాన్ని 2 రోజుల పాటు విశాఖలో నిర్వహిస్తున్నందున అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గాజువాక జోన్ 6 కార్యాలయంలో చెత్తను సేకరించే వాహనాలను ఆపేసి డ్రైవర్లు పోరుబాటు పట్టారు. జెడ్సీ తమను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని, ఆయన మాట తీరును మార్చుకోవాలన్నారు. తమను బెదిరిస్తే సహించేది లేదని యూనియన్ కార్యదర్శి సుధాకర్ రావు హెచ్చరించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ఎంపికైన డ్రైవర్లను తూలనాడుతూ మాట్లాడుతున్నారని, ఇదే కొనసాగితే నిరసన దీక్ష చేస్తామన్నారు. కార్మికులకి అందరికీ న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. మరి అలాగే ఇంతమంది వీధికి చెత్తలెత్తుకునే జీవనోపాధి సాగిస్తున్న డ్రైవర్లకి వాటిలో కూడా ఎవరు కూడా ఇంత దారుణంగా మాట్లాడట్లేదు. ఈయన అధికార మతంతో, కమిషనర్ ఒక రకమైన హోదాతో ప్రతి వాళ్ళని తిట్టడం, బూతులు మాట్లాడడం చేస్తున్నారండి. దయచేసి అధికారులందరూ స్పందించి, మరి అలాగే పబ్లిక్ కూడా మాకు స్పందించి మీ ఇంటి ముందుకు వచ్చి చెత్తలు సేకరణ చేసి మీ జీవనోపాధి శాతం మీకు సేవ చేస్తున్నాం. కరోనాలు అనగా ఇదనగా డెంగ్యూ, మలేరియా అని ఎన్ని దేవాలు పుట్టిన మీకు సేవలు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమంలో ఉన్నటువంటి మాకు ఇలాంటి దౌర్భాగ్య పదాలు వాడటం, ఇలా మమ్మల్ని ఆత్మకి బాధకు గురి చేయడం అనేది కమిషనర్కి చాలా దౌర్భాగ్యం అని చెప్పి తెలియపరుచుకుంటున్నానండి. మరి అలాగే బాధితులు కమిషనర్ గారు ఇలాగా వచ్చిన లోడు కొబ్బరి బొండాలు వేయమని చెప్పింది కూడా, లోడ్ వేసుకోమని చెప్పింది కూడా, తర్వాత వేయొద్దని చెప్పింది కూడా వాళ్ళే. ఆ బొండాలు నేను ఇంకా బండి పెట్టి ఇంకా లోడ్ వేయలేదు సార్. ఇంకా బండి పెట్టగా వచ్చి అమ్మనా బూతులు సంతే కాళ్ళలో పడతా ఉండడం, లంచం కొడకడం, రకరకాల విధాలుగా మాట్లాడుతున్నారు సార్. మాకు కాలెత్తి అన్నం కూడా చేస్తున్నారు. మీ మాల్లో ఉన్నాం చూడకుండా కూడా అలా హిందూ ధర్మాన్ని కిందపరిచే విధంగా మాట్లాడుతున్నారు స్వామి. ఇది మాకు ఇదిగా నేను మాల్లో ఉన్నా బతికిపోయి, లేదంటే నేను కాలుతో తన్ని నేను కాళ్ళ పడతావు అని అన్నాడు స్వామి. కమిషనర్ గారు వచ్చారు, 2 ట్రిప్పులు అడిగారు సార్. పడితే 3 ట్రిప్పులు వేస్తున్నాం, లేకపోతే 2 ట్రిప్పులు వేస్తున్నాం, లైన్ అయితే క్లియర్ చేస్తున్నాం, సైడ్ క్లియర్ చేస్తున్నాం అంటే ఎదవన్నా కూడా ఎక్కువ మాట్లాడుతూ నోరుపోయి రాసుకెళ్ళి అనుకొని తిట్టడం జరిగిందండి నన్ను. మేము ఆయన చెప్పినా వినలేదు. ఆయన జీవీఎంసీ 36వ వార్డులో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ను దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ లాంఛనంగా ప్రారంభించారు. నియోజకవర్గంలో, వార్డుల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వార్డులో పార్కింగ్ సమస్య ఉందని, దాన్ని కూడా త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. భీమారావు రాంజీ రెల్లికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రంగరీజు వీధిలో నూతన కమిటీ హాల్ను నిర్మించారు. వార్డు కార్పొరేటర్ మాసిపోగు మేరీ జోన్స్, మాసిపోగు రాజులతో కలిసి ఈ కమ్యూనిటీ హాల్ను ప్రారంభించారు. మాసిపోగురాజు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. తమ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలకు అండగా నిలుస్తున్న ఎమ్మెల్యే వంశీకృష్ణకు మాసిపోగురాజు సంఘం అధ్యక్షుడు మాడుగుల భాస్కర్రావులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కూటమి నాయకులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. అలాగే ఇక్కడ పార్కింగ్ షెడ్లు అడుగుతున్నాం, అది కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తాం. ముఖ్యంగా ఈరోజు వార్డు కార్పొరేటర్ పక్కనే ఆయన 100 ఏళ్ళు ఆయుష్లు వాళ్ళని ఆ జీవన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రానున్న రోజు ఈ హిల్ ప్రాంతం అంతా కూడా
ఎక్కడైతే పార్కింగ్ ప్లేస్ ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నిటిని కూడా కంప్లీట్ చేస్తాం. రెల్లిక్కుల సంక్షేమం అనేది నాకు కొండంత అండగా నిలబడినారు కాబట్టి వాళ్ళకు కూడా నేను డబల్ గుర్తింపు వస్తుంటే వాళ్ళకి అండగా నిలబడతాం. ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా ఎక్కడ ఏ అవకాశం ఉన్నా కూడా వాళ్ళకి సర్వీస్ చేయడానికి ఇంకా తెలియదు. మీ బ్లెస్సింగ్స్, మీ ఆశీర్వాదాలు, మీ దీవెనలు ఎప్పుడు కూడా మా కుటుంబం వైపు నా వైపు ఉండాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా శిరస్సు వంచి వేడుకుంటున్నాను. రాబోయే రోజుల్లో కూడా మీకు ఏ అవసరం వచ్చినా ఏ ఆపద వచ్చినా సరే మాసిపోగరాజు దంపతులు మేమిద్దరం కూడా తోడుగా ఉంటాము, అండగా ఉంటాము. ఒకసారి వలన మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అది నెరవేర్చాం. ఇంకా కూడా మీ కళ కాదు నా కళ, రాబోయే రోజుల్లో ఆ కళను కూడా నెరవేరుస్తానని చెప్పేసి ఈ మీడియా ముఖంగా మీ అందరి సాక్షిగా నేను శ్రీ మాసిపోది రాజు గారు, అలాగే మన గౌరవనీయులు దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు వారిచే ఈ యొక్క కమిటీలు మాకు మా జన్మదినం జరుపుకుంటున్న మాసిపోది రాజు గారి ద్వారా దంపతుల ద్వారా మాకు ఈ కమిటీలు ఇచ్చినందుకు మా యొక్క అందరి తరపున, మా రాజకీయ నాయకుల తరపున, మా దళిత నాయకుల తరపున, మా రెల్లి సంఘాల నాయకుల తరపున, మా కార్యవర్గం తరపున అందరి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్. కేంద్ర ప్రభుత్వం అవినీతి విధానాలతోనే స్టీల్ ప్లాంట్ కు నష్టం జరుగుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యులు లోక్నాథ్లు ఆరోపించారు. సిఐటియు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్లాంట్ మూసివేతకు కేంద్రం కంకణం కట్టుకుందన్నారు. ప్రొడక్షన్ తగ్గడానికి కార్మికులే కారణమంటూ జీతాలు కార్మికులకు చెల్లించలేమని చెబుతున్నారన్నారు. కానీ పెట్టుబడిదారులకు ఇన్సెంటివ్లు ఇస్తున్నారని, ఉన్న కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాంట్కు నాసిరకంలా మెటీరియల్, ఐరన్ ఓర్ ఢిల్లీ నుంచి అందిస్తున్నారన్నారు. వాటి కొనుగోళ్లలో ఢిల్లీ స్థాయిలో అవినీతి జరుగుతుందని ఆరోపించారు. నాణ్యమైన రా మెటీరియల్ సరఫరా చేసి సొంత గనులు కేటాయిస్తే ఉత్పత్తి బాగుంటుందని సూచించారు. బ్లాస్ట్ ఫర్నేస్ 3లో ఉన్న ఫలంగా కన్వేయర్ బెల్ట్ తెగిపోయిందని, దానివల్ల 50% ఉత్పత్తి తగ్గిపోయిందన్నారు. ఈ బెల్ట్ తెగిపోవడానికి కారణాలు చెప్పిన అధికారులను తీసివేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో పత్తి రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని, వ్యవసాయ రంగం రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మూసివేతకి కొత్త నాటకానికి తెరలేపింది కేంద్ర ప్రభుత్వం. ఈ గత సంవత్సరం కానీ అంతకుముందు కానీ 20 నుంచి 23 వేల వరకు మన మార్కెట్లో అరటికాయలు కొన్నా వాటి రేట్లు ఏమి పెరుగుతున్నాయి తప్ప తగ్గటం లేదు. కానీ రైతులు ఈరోజు అనంతపురం, కర్నూలు, నంద్యాల ఈ జిల్లాల్లో 2,000 రూపాయలకు అమ్ముకుంటున్నారు టన్ను. కోసి పడేస్తే కూలి దండగా చెప్పిన పొలాల్లోనే వదిలేస్తున్నారు, పశువులను వదిలేస్తున్నారు, పశువులను తిని బతుకుతాయని. ఏం దారుణం ఇది అసలు, సిగ్గుచెట్టు. 23 వేలు ఉండేటువంటి అరటిని 2,000, 3,000కు రైతులు అమ్ముకోలేక వస్తున్నారంటే ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి, వాళ్ళు ఆదుకోకుండా. ఇంతవరకు ప్రభుత్వం చేసిన రైతులకు ఏ ఒక్క వాగ్దానం అమలు చేయలే. మిర్చి రైతులకు 11,400 ఇస్తా ఉన్నారు, పైసా వేలే వాళ్ళకి. ఉల్లి రైతులకి డబ్బులు ఇస్తా ఉన్నారు, ఇవ్వలేదు. పొగాకు రైతులకి కొన్న వాటికి కూడా ఇంతవరకు డబ్బులు ఇవ్వాల, కొన్నాటి కూడా ఇంతవరకు డబ్బులు ఇవ్వాల. మరి మాటలకి చేతలకి ఎంత దూరం ఉంది, ఇంత అమానుషంగా వ్యవహరిస్తున్నారు. నిష్క్రియాపరం, ఏమి వ్యవసాయానికి మాటలు మాత్రం చెప్పి రైతుల్ని ఓదార్చేటువంటి పని మాత్రమే ఈ ప్రభుత్వం చేస్తున్నది. అందుకని పూర్తిగా ఫెయిల్ అయింది. రైతులు ఆందోళనకు దిగుతున్నారు ఎక్కడికక్కడ. వారం రోజుల లోపల కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతుల నుంచి గిట్టుబాటు ధరలకి కొనకపోతే ధాన్యాన్ని కానీ, పత్తిని కానీ, అరటిని కానీ, ఇప్పుడున్నటువంటి వస్తున్నటువంటి పంటలను, వ్యవసాయ పంటలను కొనకపోతే మేము ప్రత్యక్ష కార్యాచరణ కూడా దిగుతాము. మహిళా ఉద్యోగిని వేధిస్తున్న మంత్రి సంధ్యారాణి పిఏను తక్షణమే అరెస్టు చేయాలని మాజీ ఎమ్మెల్యే కె భాగ్యలక్ష్మి డిమాండ్ చేశారు. వైసీపీ కార్యాలయంలో మాజీ ఎంపీ గొట్టేటి మాధవి, జెడ్పీ చైర్పర్సన్ సుభద్రలతో మీడియాతో మాట్లాడారు. పార్వతీపురం, మన్యం జిల్లాలో సంధ్యారాణి పిఏ సతీష్ అరాచకం చేస్తున్నారని, ఒక మహిళా ఉద్యోగిని లైంగిక వేధింపులకు గురిచేశారని మండిపడ్డారు. కూటమి పాలనలో దిశ చట్టం అటకెక్కిందని, మహిళలపై ఆకృత్యాలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు, చిన్నారులకు రక్షణ కొరవైందని మండిపడ్డారు. మహిళల మీద జరుగుతున్నటువంటి హత్యలు కానివ్వండి, అఘాయిత్యాల గురించి కొన్ని విషయాలు మీ ద్వారా ప్రజలకి తెలియజేయాలన్న ఒక ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 17 నెలలు కావస్తా ఉంది. ఈ 17 నెలల్లో కూడా
అన్ని వర్గాల ప్రజల్ని అన్యాయం చేస్తూ వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ ఈరోజు ముఖ్యంగా మహిళలకు రక్షణ, భద్రత, భరోసా కరువైందని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. అధికారంలోకి వచ్చిన డే 1 నుంచి టిల్ డేట్ వరకు చూసుకుంటే రాష్ట్రంలో ఎక్కడో అక్కడ మహిళల మీద హత్యలు, అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. బెదిరింపులకి పాల్పడుతున్నప్పటికీ కూడా వాళ్ళని రక్షించాల్సినటువంటి వ్యవస్థలు కానివ్వండి, ప్రభుత్వాలన్నీ కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం అనేది చాలా చాలా బాధాకరం. దీనిలో భాగంగా మన్యం పార్వతీపురం జిల్లాకు సంబంధించి సాలూరు నియోజకవర్గం, అక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సంధ్యారాణి గారు రాష్ట్ర మంత్రిగా 2 పోర్ట్ఫోలియోస్కి ఆవిడ మంత్రి, గిరిజన శాఖ మంత్రి, అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ శాఖగా మంత్రిగా ఆవిడ ఉంటున్నటువంటి కాన్స్టిట్యున్సీలో అనఫిషియల్ పిఏగా చెప్పుకుంటూ ఉన్నటువంటి సతీష్ అనే వ్యక్తి ఒక మహిళ మీద అన్యాయంగా ఆవిడ్ని బెదిరిస్తూ, అలాంటి వ్యక్తి ఈరోజు ఒక మంత్రికి అనఫిషియల్ పిఏగా చెప్పుకుంటూ చలామణి అవుతా ఉంటే విషయాలన్నీ తెలుసుకున్నటువంటి మంత్రి గారు చేయాల్సినటువంటి విషయం ఏంటండి? ఒక మహిళగా సాటి మహిళకి అండగా నిలవాల్సింది పోయి ఈరోజు ఆ పిఏని రక్షించే పనిలో ఈరోజు సంధ్యారాణి గారు బిహేవ్ చేస్తూ ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భారతదేశం గర్వపడేలా రాజధానిని నిర్మిస్తాం. బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు. మాధవదార కొండపై కార్చిచ్చు, మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. త్వరలోనే విశాఖ సౌత్ కోస్ట్ రైల్వే జోన్. సిరిపురంలో డెక్ భవన్లో కార్యాలయాన్ని పరిశీలించిన ఎంపీ శ్రీభరత్. పేదలు నివసించే ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ నిధులతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. పెందుర్తి ఏకలవ్య కాలనీలో పబ్లిక్ టాయిలెట్స్, బోరుబావుని ప్రారంభించిన సిజిఎస్టీ కమిషనర్ ఆనంద్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.